రాష్ట్ర ప్రభుత్వం జనాభా ప్రాతిపదికన 42% రిజర్వేషన్లు బీసీలకు తీసుకురావడం జరిగింది. దీన్ని జీవోగా నెంబర్ 9గా తీసుకొని కూడా వచ్చి అసెంబ్లీలో కూడా ఈ తీర్మానం చేయడం జరిగింది. ఉద్దేశపూర్వకంగా గవర్నర్ ముందు పెట్టడం, అదేవిధంగా కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కూడా బీసీలను అడ్డుకునే ప్రయత్నం చేస్తుంది. దీనిలో భాగంగా ఈరోజు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అఖిల పక్షాల ఆధ్వర్యంలో ఈరోజు బంద్ చేయడం జరుగుతుంది. ఈ బంద్లో పాల్గొన్నటువంటి అఖిల పక్షాలందరికీ కూడా ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా 55% జనాభా ఉన్నటువంటి బీసీలకి రిజర్వేషన్లు కావాలంటే సుప్రీంకోర్టు ఈ మధ్య ఒక గైడ్ లైన్స్ ఇచ్చింది. జనాభా సేకరణ చేసి బీసీలు ఎంతమంది ఉన్నారో చూసి దాని తర్వాత ఆ గైడ్ లైన్స్ ప్రకారం కమిషన్ వేసి కమిషన్ ద్వారా బీసీల రిజర్వేషన్లు అమలు చేయొచ్చని స్పష్టంగా చెప్పింది. అదేవిధంగా తమిళనాడు రాష్ట్రంలో కూడా జరిగింది. తమిళనాడు రాష్ట్రంలో ఇదే బీసీలకు రిజర్వేషన్లు అమలు చేయడం జరిగింది. కానీ మన రాష్ట్రంలోకి వచ్చేసరికి బీసీల రిజర్వేషన్ అమలులో హైకోర్టు సుప్రీంకోర్టు కూడా బ్రేక్ వేయడం జరుగుతుంది. ముఖ్యంగా దీనికి కారణం కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వ విధానాలు. బీజేపీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఒక రకంగా ఇక్కడ ఒక రకంగా చేయడం జరుగుతుంది. నిన్న కూడా చూసాం, ఇద్దరు కేంద్ర మంత్రులు ఉన్నారు. బండి సంజయ్ గారు మాట్లాడుతూ ఇక్కడ బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తే దేశవ్యాప్తంగా కూడా అమలు చేయాల్సి వస్తుంది కాబట్టి దీన్ని మేము అడ్డుకుంటామని ఆయన స్పష్టంగా చెప్పారు. అంటే ఇక్కడ బీజేపీ నాయకులు బీసీ రిజర్వేషన్ కోసం సమ్మెలో పాల్గొంటున్నారు. ఈరోజు బంద్లో కొన్ని చోట్ల పాల్గొన్నారు. అంటే వాళ్ళు దేనికోసం పాల్గొన్నారనేది కూడా వాళ్ళు ఆలోచించుకోవాలి. బీసీ రిజర్వేషన్ల అమలుకు వ్యతిరేకంగా పాల్గొంటున్నారా, లేక కేంద్రంలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం బీసీ రిజర్వేషన్ వ్యతిరేకించింది కాబట్టి ఆయనకి వ్యతిరేకంగా నిరసన వ్యక్తం చేస్తున్నారనేది కూడా అర్థం కాని పరిస్థితి ఈరోజు. అట్లే బీసీ సంఘ నాయకులు ఆర్ కృష్ణయ్య గారు బీజేపీ తరఫున రాజ్యసభ సభ్యులుగా ఉన్నారు. ఆయన మాత్రం రాజ్యసభలో కానీ పార్లమెంట్లో కానీ ఎక్కడ కూడా బీసీ రిజర్వేషన్ల గురించి మాట్లాడలేదు ఈ రోజు వరకు. కానీ బంద్ చేయాలని చెప్పేసి బంద్లో పాల్గొంటాడు. అంటే ఆయన ఉద్దేశం ఏంటనేది కూడా అర్థం కాకుండా ఆయన స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉంది. బీసీలకు మద్దతుగా పాల్గొంటున్నావా, లేదా కేంద్రంలో ఉన్న ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వానికి మద్దతుగా నువ్వు ఈ రిజర్వేషన్లకు వ్యతిరేకంగా పాల్గొంటున్నావు అనేది కూడా చెప్పాలని చెప్పేసి కూడా మేము ఈరోజు సిపిఎం పార్టీగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ బీసీ రిజర్వేషన్ 42% పూర్తిగా అమలయ్యేంత వరకు కూడా సిపిఎం పార్టీగా ఈ పోరాటంలో పాల్గొంటామని కూడా తెలియజేసుకుంటాం. అందరూ కూడా బీసీల ఐక్యత బీసీని వాళ్ళ యొక్క ఆర్థిక పరిస్థితులు చూస్తే వాళ్ళకున్న జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్ ఇవ్వాలి అని చెప్పి ప్రకటిస్తూ ఈ మధ్యకాలంలో మన రాష్ట్రం కానీ జనాభా లెక్కలు తీసి 42% దానికి ఏంటంటే చేశారు కానీ అందరినీ కలుపుకొని పోయి సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న యంత్రాంగాన్ని ముఖ్యంగా మరి ప్రైమ్ మినిస్టర్ దీనికి ప్రధానమైన కారణులు అదేవిధంగా వాళ్ళని వారిని నిర్వహణ ఇచ్చి పరిస్థితుల్ని విశదీకరించుంటే ఉండేదో తెలియదు. మామూలుగా అయితే అక్కడ వాళ్ళు అయితే వాళ్ళు దీన్ని ఏమీ ఆమోదించలేదు. అదే దానికోసం మనం అసెంబ్లీలో కూడా మన తీర్మానం పెట్టి అదేవిధంగా ఈ రాష్ట్రంలో అన్ని పార్టీలు కూడా బీసీ రిజర్వేషన్స్కి అనుకూలంగానే ఉన్నాయి. కాకపోతే రాజ్యాంగంలో షెడ్యూల్ 9లో చేర్చకపోతే ఇది సాధ్యం కాదు అని చెప్పి కోర్టు డిసైడ్ చేయడం వల్ల దానికి ఆల్టర్నేటివ్గా ఒక కమిటీనంటూ వేసి ఆ కమిటీ ద్వారా బీసీ లెక్కలు జనాభా లెక్కలని చెప్పడం, దాంట్లో బీసీ పర్సెంటేజ్ ఎంతుంది, వాళ్ళ అనే విషయాలు వారు నివేదిక ద్వారా ప్రభుత్వానికి ఇస్తే దాంట్లో ఉన్న దాన్ని బట్టి ప్రభుత్వాలు ఈ రిజర్వేషన్స్ని అమలు చేయడం. కాబట్టి ఈ నెక్స్ట్ ఆల్టర్నేటివ్ మనకి ఇదే కల్పించాలి. ఏ ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వాలు దానికి అంగీకరించి వాళ్ళు జనాభా లెక్కలు తీసి ఈ ప్రాతిపదికన ఒక కమిటీని వేసి దాంట్లో ఎవరు ఎంతమంది ఉన్నారు ఏంటనే దాని మీద అవకాశం
మొత్తం ఏ గ్రామానికి వెళ్ళినా వాళ్ళు మిడిల్ క్లాసు లోయర్ మిడిల్ క్లాసులోనే ఉంటున్నారు తప్ప హయ్యర్ క్లాసులకు వెళ్ళడం చాలా కష్టం. కాబట్టి వాళ్ళ స్థితిగతులు మారాలి అంటే వాళ్ళకి రిజర్వేషన్స్ అన్ని విషయాల్లోనూ ఇవ్వాలి. మిగతా వాళ్ళకి ఎస్సీ వాళ్ళకు కూడా రిజర్వేషన్స్ ఇస్తే బాగుంటుంది అని చెప్పి మరి మా పార్టీ కూడా ఒక నిర్ణయం తీసుకుంటుంది. కాబట్టి మా పార్టీ నాయకులు ఎమ్మెల్యే వీరయ్య గారి ఆదేశాల మేరకు అదేవిధంగా మా పార్టీ తీసుకున్న నిర్ణయం ప్రకారం ఈరోజు మేము మిగతా పార్టీతో పాటుగా కలిసి ఈ రోజున ఈ బంద్ని నిర్వహించడం జరిగింది. ఈ బంద్లో సహకరించిన మన వాళ్ళందరికీ కూడా అన్ని పార్టీల వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్న రెడ్డి గారు